హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీ త్రో క్యూ రెజిస్టర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక రెజిస్టర్కి ఏసీ సప్లై ఇచ్చినప్పుడు దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ వద్దాం. చూడండి, నేను ఒక రెజిస్టర్ తీసుకుంటున్నాను. ఇది ఒక రెజిస్టర్ అనుకోండి. ఈ రెజిస్టర్కి ఇచ్చిన సప్లై ఏంటంటే ఏసీ సప్లై ఇచ్చాను. సప్లై ఇచ్చినప్పుడు ఇది మన రెజిస్టర్ అనుకోండి. సో నేను V అనే వోల్టేజ్ అప్లై చేయగానే I అనే కరెంట్ మనకి ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి నేను V అనే వోల్టేజ్ అప్లై చేయగానే I అనే కరెంటు R గుండా మనకి ఫ్లో అవుతుంది. సో మనకి ఇది హయ్యర్ పొటెన్షియల్ అయితే ఇది లోయర్ పొటెన్షియల్ అనుకుంటే మన ఇచ్చే సప్లై వచ్చి ఏసీ సప్లై ఇస్తున్నాం. ఏసీ సప్లై వోల్టేజ్ ఎలా ఉంటుందంటే ఇయర్ ఏ సప్లై వోల్టేజ్ V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. ఈ నేచర్లో మనకి ఉంటుంది సప్లై అనేది. సో మనకు కావాల్సింది ఏంటంటే దీంట్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, అలాగే కరెంట్కి వోల్టేజ్కి ఉన్న రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకు కావాల్సింది ఏంటి? కరెంట్. మనకున్న ఫార్ములా ఏంటంటే I ఈక్వల్ టు V/R, అలాగే V ఈక్వల్ టు IR అని చెప్పి మనకి ఓమ్స్ లా ప్రకారం మనకు ఒక చిన్న ఈక్వేషన్ ఉంది కదా. ఫ్రమ్ ఓమ్స్ లా V ఈక్వల్ టు IR. ఇక్కడ V అంటే మనం ఏమనుకున్నాం? Vm sin ఒమేగా t. Vm sin ఒమేగా t ఈక్వల్ టు IR. I ఈక్వల్ టు Vm sin ఒమేగా t బై R. సో ఇక గమనించండి, ఇక మనకేమొచ్చింది? Vm sin ఒమేగా t బై R వచ్చింది కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే I ఈక్వల్ టు Vm బై R ఇంటూ sin ఒమేగా t. ఇక్కడ Vm అంటే మ్యాక్సిమం వోల్టేజ్. Vm అంటే మనకి ఇది మ్యాక్సిమం వోల్టేజ్. ఈ మ్యాక్సిమం వోల్టేజ్ ఎప్పుడు వస్తుంటే మనకి sin ఒమేగా t ఆర్ sin థీటా అనేది మనకి యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉండాలి. యూఆర్ యూనిటీ నథింగ్ బట్ sin 90. sin 90లో ఉన్నప్పుడు మాత్రం మనకి Vm అనేది వస్తుంది. అంటే Vm అంటే మ్యాక్సిమం వోల్టేజ్ కదా, అది ఎక్కడ వస్తుంది? మనకి sin 90 దగ్గర వస్తుంది. సో అక్కడే మనకి ఏంటంటే ఎప్పుడైతే Vm అనేది మనకి మ్యాక్సిమం వోల్టేజ్ అయిందో, సో Vm బై R ఇది మనకేమవుతుందంటే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంట్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ మనం ఎలా రీప్లేస్ చేయొచ్చు అంటే I ఈక్వల్ టు Vm బై R ప్లేస్లో మనం Im సబ్స్టిట్యూట్ చేస్తే Im sin ఆఫ్ ఒమేగా t. సో మనకి ఇక్కడ 2 ఈక్వేషన్ వచ్చేసినాయి. ఒక ఈక్వేషన్ ఏంటంటే V ఈక్వల్ టు Vm sin ఒమేగా t, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. అలాగే I ఈక్వల్ టు Im sin ఒమేగా t. మీరు గమనిస్తే కనుక ఇక్కడ Vm sin ఒమేగా t న్యాచురల్లో ఉంది, Im sin ఒమేగా t న్యాచురల్లో ఉంది. మనకి సైన్ అనే వేవ్ ఎలా వస్తుందంటే మనకు తెలుసు బాగా. సైన్ వేవ్ ఎప్పుడు కూడా ఫ్రమ్ 0 టు మ్యాక్సిమం, అలాగే ఫ్రమ్ మ్యాక్సిమం టు 0, ఇలాగ మనకి సైన్ వేవ్ ఎలా ఉంటుంది. ఓకేనా? అయితే ఇక్కడ I ఎంత ఉంటుందంటే I ఈక్వల్ టు V బై R. అంటే I అనేది ఆల్వేస్ V కన్నా తక్కువే ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ గీసామనుకోండి, ఇక్కడ ఒమేగా t తీసుకుంటున్నాను, ఇక్కడ మనకి యాంప్లిట్యూడ్ తీసుకున్నాం. ఈ యాంప్లిట్యూడ్లో మనకి వచ్చిన 2 ఈక్వేషన్స్ ఉంది. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? మనకి వోల్టేజ్ ఈక్వేషన్ వచ్చింది. అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చి మనకి కరెంట్ ఈక్వేషన్ వచ్చింది కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? V ఈక్వల్ టు Vm sin ఒమేగా t. అంటే అది సైన్ నేచర్లో ఉంది Vm అనేది. ఇది మనకి Vm, ఇది మ్యాక్సిమం వోల్టేజ్. ఈ వేవ్ ఫామ్కి మనం పెట్టుకున్న పేరు V వోల్ట్, అంటే వోల్టేజ్ యొక్క వేవ్ ఫామ్ మనం గీసాం. నెక్స్ట్ ఏం గీయాలి? మనం I గీయాలి. I ఎలా, ఏ నేచర్లో అంటే మనకి I అనేది కూడా సేమ్ టు సేమ్ సైన్ నేచర్లో ఉంది, కానీ యాజ్ కంపేర్ టు వోల్టేజ్ మనకి కరెంట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది మనకి Im. మనకు వచ్చిన గ్రాఫ్ ఏంటి? I గ్రాఫ్. ఓకేనా? ఇదేంటంటే మనకి వోల్టేజ్ కరెంట్ యొక్క రిలేషన్షిప్ ఇలా ఉంటుంది. మనకి ఎలా ఉన్నాయంటే రెండు మనకి ఇన్ ఫేస్లో ఉంటాయి. అంటే
వోల్టేజ్ ఎక్కడ స్టార్ట్ అయితే సేమ్ టు సేమ్ కరెంట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. ఇప్పుడు వోల్టేజ్ 0 డిగ్రీ స్టార్ట్ అయింది, కరెంట్ కూడా 0 డిగ్రీ నుంచి స్టార్ట్ అయింది. వోల్టేజ్ మ్యాక్సిమంకి వెళ్తున్నప్పుడు మనకి కరెంట్ కూడా ఏమవుతుంది, మ్యాక్సిమం అవుతుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయంటే ఇన్ ఫేస్లో ఉన్నాయి. దీనికి మీనింగ్ ఏంటంటే మన కరెంట్ ఏ డైరెక్షన్ వెళ్తుంటే సేమ్ టు సేమ్ వోల్టేజ్ కూడా అదే డైరెక్షన్లో వస్తుంది అని అర్థం. దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్ ఫేస్ అంటాం. ఇన్ ఫేస్. దీన్నే మనం ఇంకో పేరు ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్న ఇన్ ఫేస్ అన్న ఒకటే. అంటే మనకి ప్యూర్ రెసిస్టర్లో ఉన్నటువంటి అంటే ఏసీ త్రో ప్యూర్ రెసిస్టర్లో ఉన్నటువంటి నేచర్ అంటే వోల్టేజ్ అండ్ కరెంట్ అనే రెండు కూడా ఏ ఫేస్లో ఉంటాయి, ఇన్ ఫేస్లో ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ప్యూర్ రెసిస్టర్లో వోల్టేజ్ కరెంటు ఏ నేచర్లో ఉంటాయి అంటే మనకి ప్యూర్ రెసిస్టర్లో ఉంటాయి. అదేవిధంగా ఏసీలో ఆర్కి వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి అంటే ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఉంటాయి. ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే పెట్టినంటే మనకి రెసిస్టర్లో ఉన్నప్పుడు వోల్టేజ్ కరెంట్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇన్ ఫేస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ ఫేస్లో ఉంటాయి. అంటే ఇన్ ఫేస్ అంటే మనకి సేమ్ యాంగిల్ మెయింటైన్ చేస్తూ వస్తాయి. వోల్టేజ్ 0 యాంగిల్ మెయింటైన్ చేస్తుంటే కరెంట్ కూడా 0 యాంగిల్తోనే వెళ్ళాలి. ఇది మనకి ఏసీ త్రో ప్యూర్ రెసిస్టర్ అనే టాపిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.